వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం వెంకటాపూర్ గ్రామంలో ఉన్నామండి. ఇది వెంకటాపూర్ అంగడి వచ్చేసి ప్రతి మంగళవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. ఇది మన వెంకటాపూర్ టు వేములవాడ రోడ్ కండి. ఇది సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్. దీని అడ్రస్ వచ్చేసి వేములవాడ రోడ్ అంటే ఇది 8 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటల వరకు అయిపోతూ ఉంటుంది అంగడి. ఇది ఈ వారం జీవాలు తక్కువనే రావడం జరిగిందండి. మీకు ఎవరికైనా గొర్రె పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కావాలని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. దుబ్బాక సంతలో కానీ వెంకటాపూర్లో కానీ సిద్దిపేటలో కానీ కృష్ణాబాద్లో కానీ. కాకపోతే ఈ వారం చాలా తక్కువ వచ్చినాయి జీవాలు. మనం అంగడిలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాము. శ్రావణ మాసం ఎఫెక్ట్ అంటారు చాలామంది వ్యాపారస్తులు. చూద్దాం రేట్లు ఏ విధంగా చూద్దామండి. ఫస్ట్ టైం మొదటిగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మనం అంగడిలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాము. చాలా తక్కువ వచ్చినాయి జీవాలతో, బాగా తక్కువ వచ్చినాయి. ఓకే అండి, బాబు దగ్గర మాత్రం 8 పొట్టేలు ఉన్నట్టున్నాయి. 8 ఉన్నాయి, 7 ఉన్నాయి, 8 ఉన్నాయా? ఓకే. ఏం ధర ఉన్నాయి బాబు ఇవి? ఈ జట్టి మీద ఏం రేటు ఉన్నాయి ఇవి? జత 16,000. ఓకే, ఈ సైజు ఉన్నాయండి. పిల్లలు అయితే జత 16,000 చెప్తుండ్రు. దీని ఏజ్ వచ్చి అయితే 6 months 5 months అట్లా ఉంటుంది. 5 months 6 months దాకా ఉంటాయి. 16,000 చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాటలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. పిల్లలు మాత్రం ఈ సైజు ఉండండి. ఈచ్ వన్ 8,000 చెప్పిండు. ఎంత తగ్గుతారన్న? బేరం చేసుకుంటే బాగానే పెడితే తగ్గుతుంది కదా. పోతున్నాయి 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 వస్తాయి. మనం బయట పెడితే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, చిన్న సైజు పిల్లలు ఉన్నాయి ఇలా. మన సాధకం పిల్లలు 10-15 ఉన్నాయి ఇలా. అడుగుదాం మనం. అన్నకి చిన్న సైజు పిల్లలు ఏం రేటు ఉన్నాయి? 5,000 తోడు ఉన్నాయా? ఈచ్ వన్ 5,000 చెప్తున్నాండి. ఈ సైజు పిల్లలు 3 months కిడ్స్ అండి. ఇవన్నీ 3-4 months కిడ్స్ ఇవి. ఈ మేకపోతే ఏం రేటు చెప్తున్నావు అన్న ఈ సైజు? ఇది 19,500, అది 17,000. ఓకే. ఈ పొట్టేలు పెద్ద పొట్టేలు 16,000. పెద్ద సైజు పొట్టేలు మాత్రం 16,000 చెప్తున్నాండి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. అది 17,000 చెప్పిండు మేకపోతు. చిన్నగా ఉందని ఇది. అది మాత్రం 19,000 చెప్పిండు. రీజనబుల్ రేట్ చెప్పిన అన్న అయితే. మంచి రీజనబుల్ రేట్సే ఉన్నాయి. ఓకే అండి. ఏల్బాటు మేకలు అండి. అడుగుదాం అన్నగారు ఏం రేట్లు ఉన్నాయో. అన్న ఎన్ని మేకలు వేసుకొచ్చింది ఇవాళ? 24 2 పోతులు. పిల్లలు ఎన్ని ఉన్నాయన్న కాళ్ళ కింద? అచ్చా, మరకలు మేకలు కలుపుకున్నాయి కాబట్టి పిల్లలు ఏం లేవు కాళ్ళ కింద. ఈ జట్టి మీద ఏం చెప్తున్నావు అన్న? పెద్ద మేకలు 2,30. మొత్తం జట్టి మీద 2,30,000 చెప్తున్నావు. 24 సనుగులకి 2 పోతులు కాకనా మళ్ళా? 2,30,000 చెప్తున్నాండి. 2 పోతులు కాక. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మరకలే ఉన్నాయి కదా ఎక్కువ. ఇలా 15 మేకలు వెళ్తాయా? 9 మరకలు వెళ్తాయా? ఓకే ఓకే అన్న. గిరాక్ ఎట్లుందన్న? బేరం ఎట్లా నడుస్తుంది? డల్లే ఉందా? ఎందుకు? శ్రావణ ఎఫెక్ట్ అనేది అంతేనా? ఓకే అన్న. ఒక్క నిమిషం. ఎన్ని తెచ్చినావు? 40 జీవాలు ఎన్ని తెచ్చినాయి మొత్తం? కొన్ని అమ్మినావా మరి? ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయా? అంటే ఆడిమో కలిసి ఉన్నాయా? ఓకే, ఆడిమో కలిసి ఉన్నాయి. ఏం రేటు చెప్తున్నావు? 7,000 చెప్తున్నావా? ఓకే, ఈ సైజు ఉన్నాయండి. 7,000 చెప్తున్నావు. కొన్ని దూడలు ఉన్నట్టున్నాయి కదా? దూడలు కొన్ని మగ మిక్స్ ఉన్నాయి. 7,000 చెప్తున్నా అండి. ఈచ్ వన్ 7,000 చెప్తుండ్రు. జోడి 14,000 చెప్తుండ్రు. అన్ని మిక్స్ ఉన్నాయి. చిన్న పెద్ద కలిసి ఉన్నాయండి. గిరాకులు ఉన్నాయన్నా? డల్లే ఉందా? దేనివల్ల అంటావు? శ్రావణ ఎఫెక్టేనా? ఎక్కడ నిలబడిపోయినట్టున్నాయి కదా జీవాలు, అంతేనా? అంగడే లేదా? అంతేనా? శ్రావణ ఎఫెక్ట్ బాగుంది అంటున్నారండి. వాస్తవానికి కూడా పబ్లిక్ ఏం లేరు. జీవాలు ఎక్కడెక్కడ నిలబడిపోయినాయి. పెద్ద రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఉంటే. ఓకే అండి, ఇవి మాత్రం 7,000 చెప్పిండి ఈచ్ వన్. ఇది ఏలుబాటు మేకలు ఇలా తెలుసుకుందాం తమ్ముని. తమ్మి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయి?
5 మేకలు 9 పిల్లలు. ఇవేనా పిల్లలు? ఈ సైజు పిల్లలు అండి. 5 మేకలు అంటే మంచి పెద్ద పెద్ద సైజు మేకలే ఉన్నాయి. ఒక 5 ఉన్నాయి మేకలు. అక్కడ 3 ఇక్కడ ఒక 2 ఉన్నాయి. తమ్మి 5 మేకలు 9 పిల్లలు ఏం రేట్ చెప్తున్నావు? 80,000కి ఇచ్చేస్తావా? మంచి రీజనబుల్ ప్రైస్ చెప్తాడు. 80,000 అంటే తక్కువనే ఇస్తున్నావు కదా తమ్మి మరి. అట శ్రావణ ఎఫెక్ట్ గిరాకులు లేవా? 80,000 ఇస్తా అంటుండు. 5 మేకలు 9 పిల్లలు. ఈ సైజు పిల్లలు అండి. అది పోతేనా అది? ఓకే ఓకే అదే అదే ఓకే తమ్మి. చిన్న సైజు పిల్లలు అండి. ఈ వారం ఇవన్నీ దూడ పిల్లలు. 6,000 చెప్తాడు. ఈచ్ వన్ 6,000 చెప్తాడు. ఈ సైజు ఉన్న పిల్లలు అయితే మనం ఏముండదు అమ్ముకొని తీపుడు ఏం లేదు కానీ చిన్న పిల్లలు అండి. ఏమన్నా ఎంత కొన్నారు పిల్లలు? ఇవి యూట్యూబ్ మాది. చెప్పు. 11,000 రేటు కొన్నారా? రెండు మగయేనా? 2 మగ చిన్న పిల్లలు అండి. 11,000 తీసుకున్నారట. 5,500 ఒకటి. ఓకే అన్న. చిన్న పెద్ద మిక్స్ ఉన్నాయండి. పిల్లలు మేకలు మిక్స్ ఉన్నాయి. విడివిడిగా అమ్ముతారు ఇవన్నీ మేకలు. వికటాపురం గట్లో చిన్న పెద్ద అన్ని మిక్స్ ఉన్నాయి. బేరం అనేది నడుస్తుంది అక్కడ. అన్న ఎన్ని పిల్లలు వచ్చారు అన్న ఇవాళ? 45 పిల్లలు మొత్తం పట్టేలేనా? ఓకే 45 పిల్లలు జట్టి మీద ఏం రేట్ చెప్తున్నావు అన్న? 68 తోటి ఇస్తావా? ఈచ్ వన్ 6,800 అండి. 68 తోటి ఇస్తా ఉంటుండే ఈ పిల్లలు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే 6,800 ఇస్తా ఉంటుండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. కొంచెం శ్రావణ మాసం ఎఫెక్ట్ గిరాకు లేవంటారు. 68 తోటి అంటే మనం గుంజుకుంటే ఏం కాదు కానీ కొన్ని చిన్న పెద్ద మిక్స్ ఉన్నాయి ఇలా కూడా పిల్లలు. ఓకే ఈ పిల్లలు 4,000 తోటి ఉన్నాయండి. 4,000 చెప్పడం జరిగింది వీటికి. ఈచ్ వన్ 4,000. నెల్లూరు జుడిపి క్రాస్ అంటే ఇవన్నీ మిక్స్ ఉన్నాయి. ఇవన్నీ పొట్టేళ్ళు. ఈచ్ వన్ 7,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 55 తోటి అడిగారు. ఈ సైజు పిల్లలు అయితే తమ్మి ఎంత అడిగారు తమ్మి? గట్లెత్తా అర్థమే ఎవరు తమ్మి మీకు చెప్పింది? తక్కువ గడిచి పెడుతున్నావా? అదే గొర్రెలు ఉన్నాయని తీసేద్దామని ఆలోచన అంతే కదా? అదే గొల్లగాడి పోవాలని ఏదో కొత్త చేస్తాను. సరే సరే అండి. ఈ సైజు ఉండండి పిల్లలు. మంచిగా సాధికం పిల్లలు సాదుకోవడానికి పనిచేస్తాయండి ఇవి. గిరాకులు అయితే ఏం లేవండి. ఆడ ఇద్దరు ముగ్గురు ఆడుతున్నారు. పెద్ద గుంపులు కూడా బాగా ఏం రాలే ఇక్కడికి. చాలా జీవాలు తక్కువ వచ్చాయి. పబ్లిక్ పెద్ద ఏం లేరు. ఓకే అండి. ఇందులో సడే గోల్డ్ మేకలు ఉన్నాయండి. కటింగ్ పర్పస్ ఉన్నట్టున్నాయి గోల్డ్ కొన్ని. ఇలా ఈ సైజు ఉన్నాయండి గోల్డ్ అయితే. రేట్లు చెప్పు మీరు రేట్లు చెప్పు ఒకసారి. గిరాకీ ఏం లేదా శ్రావణ మాసం? అదే 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 అవి మేకలు ఉన్నాయి కానీ ఈ కటింగ్ పర్పస్ గోల్డ్ ఏం రేట్తో చెప్తున్నావు? అంతేనా? గిరాకీ ఏం లేదంటావా? అప్పుడు రేట్లు ఉంటాయంట. ఇప్పుడు కిలోకి ఎట్లా కోసి కొట్టిస్తారా మీరు? డబ్బా మీద 800 లెక్క. గట్ల కాదు బల్క్ మీద అడిగితే ఎట్లా ఇస్తావు? బల్క్ మీద క్వింటల్ అడిగితే ఎట్లా కొట్టిస్తావు? అంతేనా? రకరకాలు ఉంటుంది అంట రేట్. ఇక తక్కువ రేటు ఉంటుంది. ఓకే ఓకే పంచలంటే నీళ్ళ. ఓకే ఓకే
పంచర్ కొడితే ఎట్లా ఉంటుంది? 300 ఆరుని వాటర్ కొడితే మాత్రం 300 ఇస్తారట మటన్ బల్క్ మీద. అయితే 1 క్వింటాల్ 2 క్వింటాల్ అయితే మేకదో రకం రేటు, గుడ్డదో రకం రేటు అని చెప్తున్నారు. నీ మొబైల్ నెంబర్ చెప్తావా మరి? ఎందుకంటే మన ఇక్కడ లోకల్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. మటన్ 9866000637. ఓకే, ఏం పేరు నీ పేరు? మోతేలే. ఎవరు మీది? వెంకటాపురేనా? ఓకే ఓకే అండి. కటింగ్ మనం మటన్ క్వింటాల్ 2 క్వింటాల్ కాబట్టి కూడా కొట్టిస్తామంటారు. మేకలకు రేటు, గొల్లకు రేటు. ఈ నెంబర్ కాల్ చేస్తే ఆయన కొట్టిస్తా అంటాడు. 300 కూడా మొదలు పెడితే 600 దాకా కొట్టిస్తామన్నా అని చెప్తుండ్రు. ఓకే అండి, ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. కటింగ్ పర్పస్ గొల్లు ఇవన్నీ 6000 7000 నడుస్తుందట మార్కెట్. ఎల్వాడ్ పర్పస్ మేకలు అండి ఇవన్నీ. మన ఎల్వాడికి పనిచేసే మేకలు బాగానే ఉన్నాయి కూడా. ఉస్మానాబాద్ బ్రీడ్ ఇది కూడా. ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే. అన్న ఈ మేకలు ఏ సైజు నుంచి ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా అమ్ముతారు అన్న? 13, 14. ఓన్లీ సడే మేకలే. ఓన్లీ సడే మేకలే 12 కాడ మొదలు పెడితే 13, 14 దాకా అమ్ముతామని చెప్తారండి. మేకలు మాత్రం ఈ సైజు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఈ వేలువాడు పనిచేస్తే మేకలు ఇవి 12,000 ఉన్నాయని చెప్తాను. 12 ఉన్నాయి, 13 ఉన్నాయి. వీళ్ళు విడివిడిగా అమ్ముతారు వీళ్ళంతా. చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇలా. ఎగ్గోలు కూడా సడేగోలు ఉన్నాయండి. 7,000 ఎక్కడ మొదలు పెడితే 8,000 9,000 దాకా అమ్ముతున్నాం అని చెప్తున్నాం. ఇవి కూడా అతనికి గిన్నె ఒక 4 గుంపులు కనబడుతుంది. అక్కడ చిల్లర ఉన్నాయి. పెద్ద గిరాకీ కూడా ఏం లేవంటారు. అంగడి మొత్తంలో 10-15 గుంపులు వచ్చినాయండి. పెద్ద ఏం రాలే ఈ వారం, చాలా తక్కువ ఉన్నది అంగడి. ఇది అది ఎంట్రెన్స్. అది జట్టు మీద ఏం రేట్ చెప్తున్నావు అనేవి? 7,000 తోటి 7,000 చెప్తున్నావు అండి జట్టు మీద. ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేవి? 15 పిల్లలు. ఓకే, 15 పిల్లలు ఉన్నాయి. అన్ని పొట్టెల పిల్లలే. 7,000 చెప్తుండ్రు ఈచ్ వన్ జట్టు మీద. అయితే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ పిల్లలు కూడా. ఏదైనా వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏమి ఉండదు. మనం ఏది మాట్లాడుకున్నా తగ్గుతుంది రేట్ అనేది. పెద్ద సైజు పిల్లలు అండి. ఈచ్ వన్ 9,000 చెప్తాడు. పెద్దగా ఉన్నాయి పిల్లలు ఇవి. ఈచ్ వన్ 9,000. వీళ్ళు 8,000 వాళ్ళు అడుగుతారు పెద్ద పిల్లలు. ఈచ్ వన్ 4,500. ఈ సైజు ఉన్నాయండి పిల్లలు. ఆల్రెడీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. 11,000 చెప్తున్నా అండి ఈచ్ వన్. ఈ సైజు ఉన్నాయి పిల్లలు, పెద్ద సైజు పిల్లలు ఇవి కూడా. మొత్తం పోతు పిల్లలే. ఓకేనా?